పథకాల అమలుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గృహజ్యోతి 500కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నెల 27 లేదా 29వ తేదీ ఈ రెండు పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. గృహజ్యోతి 500కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సలహా ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలను ఈ నెల 27న లేదా 29వ తేదీన రెండు పథకాలను ప్రారంభించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఈ 6 గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, అలాగే ఆరోగ్యశ్రీ పరిస్థితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమలు చేస్తోంది. ఇక మరో 2 గ్యారంటీలు గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ 2 పథకాల అమలుకు సంబంధించి ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానంపై ఈ కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించడం జరిగింది. ఇక ప్రజాపాలనలో దరఖాస్తుదారులు అర్హులందరికీ 500 గ్యాస్ సిలిండర్ అందించాలని చెప్పి సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేయాలా, ఏజెన్సీలకు చెల్లించాలా, అందుకున్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లై శాఖ అలాగే ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఏదేమైనా సరే లబ్ధిదారులకు 500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని చెప్పి ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని కూడా ఈ సందర్భంగా ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఇటు అధికారులకు సూచించడం జరిగింది. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీల నిధులను వెంటనే వారికి చెల్లించేలా కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. అనుమానాలు, అపోహలు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్ శాఖ అధికారులను కూడా ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద 0 బిల్లులు జారీ చేయాలన్నారు. ఇక ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుదారుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్లు తప్పుల కారణంగా 0 బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే సవరించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విద్యుత్ బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లు ఈ సవరణ ప్రక్రియ చేపట్టాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలియజేసేలా విద్యుత్ శాఖ అయినంత ప్రచారం కూడా చేపట్టాలని, తప్పులను సవరించుకున్న అర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపచేయాలని చెప్పి సూచించారు. అర్హులందరికీ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పి కూడా సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు ఉంటే ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియ కొనసాగించాలని చెప్పి కూడా సీఎం అధికారులను ఆదేశించారు. మొత్తంగా ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 పథకాలను కూడా ఈ నెల 27 లేదా 29న ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.